పరిశుద్ర ప్రేమ గల తండ్రి, ప్రేమ స్వరూపి నీకు వందనాలు చెల్లించుకుంటున్న దేవా. తండ్రి ప్రభు, ఇదిగో తండ్రి ప్రభు, యొక్క యవ్వన కాలంలో మమ్మల్ని తండ్రి ప్రభు, ఈ యొక్క కాడి మొయ్యుటకు తండ్రి ప్రభు, మమ్మల్ని ఏర్పరుచుకున్న విధానాలు బట్టి తండ్రి ప్రభు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా తండ్రి. స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి ప్రభు, నీ సువార్త చేయుటకు తండ్రి ప్రభు సిగ్గుపడవద్దని చెప్పి ఉన్నావు తండ్రి ప్రభు. అట్టి విధంగానే తండ్రి ప్రభు మేమెవ్వరం కూడా తండ్రి సిగ్గుపడకుండా తండ్రి ప్రభు నీ సువార్త చేయడానికి సహాయం చేస్తున్న విధానాలు బట్టి తండ్రి ప్రభు నీకు వందనాలు చెల్లించుకున్నాము దేవా. స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి ప్రభు, నేను మాట్లాడబోతున్న యొక్క కొద్ది మాటలు కూడా తండ్రి ప్రభు వీళ్ళ జీవితంలో తండ్రి ప్రభు ఫలించడానికి సహాయం చేయండి తండ్రి ప్రభు. వినేసి వదిలేసి వారిగా కాకుండా తండ్రి ప్రభు వివేకం కలిగి, జ్ఞానం కలిగి తండ్రి ప్రభు మా బ్రతుకుల్లో తండ్రి ప్రభు అనుభవంతో తండ్రి ప్రభు మా బ్రతుకుల్లో నెరవేర్చడానికి సహాయం చేయమని ఈ యొక్క కొద్ది ప్రాథమిక పాదార్థం చేర్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూస్తే మనం అందరం కూడా ఇప్పటి నుంచి చూసుకుంటే మనందరం కూడా ఒక సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటామండి. అంటే ఈ లోకంలో ఒక ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాం. అప్పుడే మనకి ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. మొన్న 7వ తారీఖు నుంచి ఏమైపోయింది, స్టార్ట్ అయిపోయింది కదా ప్రతిది కూడా. అంటే అది ఇతర హిందూస్కే కాదు, మనకు కూడా ఏముంటుందంటే కొంతమంది క్రైస్తవులకి ఏముంటుందంటే ఈసారి నుంచి మొత్తం ఈ ఊరంతా, ఈ యొక్క స్టేట్ అంతా కూడా ఏముంటది, ఒక ఆహ్లాదంగా ఉంటది, పాటలతోటి, లేదంటే ఎలా ఉంటది అంటే ఒక ఆనందాన్ని వెతుక్కుంటున్నారు చాలా మంది పచ్చిగా మాట్లాడంటే మనలోనే, క్రైస్తవుల్లోనే ఇప్పుడు లోకంలో వేరే వేరే మతాలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా వాటిలో కూడా ఆనందాన్ని వెతుక్కున్న మూర్ఖులు లేరు మనలో చాలా మంది ఉన్నారండి. అంటే మనకి సంబంధించి, క్రైస్తవానికి సంబంధించిన కార్యక్రమాలు కాదు, ఇతర దేవతలకి వేరే వేరే వాటికి సంబంధించిన వాటిలో కూడా ఈ రోజు ఆనందాన్ని వెతుక్కుని సంతోషపడుతున్న వారు అనేక మంది మనలో ఉన్నారు. మనం ఈ లోకంలో ఆనందాన్ని ఎందుకు వెతుక్కోవాలా? దేవుడు మనకంటూ ప్రత్యేకమైన ఆనందాన్ని ఇచ్చాడండి. అది శాశ్వతమైన ఆనందం. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే శాశ్వతమైన ఆనందాన్ని ఒక్కసారి మనం అనుభవించామనుకో చాలా గొప్పగా మన దేవుడు మనం బ్రతుకులు నిలబెట్టుకుంటాడు. చాలా గొప్పగా నిలబెట్టుకుంటాడు. ఈ లోపల ప్రతిది కూడా ఎలాంటిదండి, తాత్కాలికమైన ఆనందంలో ఈ రోజు అనేక మంది యవనస్తులు కానీ, అనేక మంది పెద్దవాళ్ళు కానీ, అనేక మంది విశ్వాసులు కానీ, పెద్దగా విశ్వాస సంఘానికి నేను పెద్దలని చెప్పుకుంటున్న అనేక మంది గారికి వాళ్ళందరూ కూడా ఎందులో వెతుకుంటున్నారు, లోకంలోనే తాత్కాలికమైన ఆనందంలో వేషధారణ బ్రతుకుతున్న వారు అనేక మంది ఉన్నారు ఈ రోజు క్రైస్తవులు. మనందరూ ఎలా ఉండాలి? రోషం కలిగిన నిజమైన క్రైస్తవ బిడ్డలుగా మనం బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు ఆనందానికి డెఫినేషన్ ఏంటండి? దేవుడు చాలా చెప్తాడు. అసలు నిజమైన ఆనందం ఏంటో దేవుడు ఇస్తానని చెప్తాడు. కాబట్టి మనం ఆ నిజమైన ఆనందం కోసం వెతకకుండా, ఆ నిజమైన ఆనందం కోసం మనం పరుగులు తీయకుండా, ఈ లోకంలో పనికి మారిన వారి కోసం ప్రయాసపడుతూ జీవితాన్ని నాశనం చేసుకున్న వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు తాత్కాలికమైన ఆనందాల కోసం ప్రయాసపడిపోతున్న ఎవరస్తులు తన ఎవరి కాలంలో ఏం చేసుకుంటున్నారో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది మూర్ఖులు వయసుతో సంబంధం లేకుండా చెడు కార్యాలు చేసుకుంటూ అనేక మందిని నీచంగా ఏం చేస్తే చంపేస్తున్నారు. ఈ రోజు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులకు సమాజం వెళ్ళిపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని ఎలా పెంచట్లేదంటే దేవుని భయభక్తులు కలిగి దేవుడి మార్గంలో పెంచట్లేదు, బుద్ధిహీన మార్గంలో పెంచుతున్నారు అనేక మంది. మనందరూ కూడా ఎక్కడ ఆనందాన్ని వెతుక్కోవాలంటే దేవుడిలోనే ఆనందాన్ని వెతుక్కోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం చీకటి నుంచి వేరైపోమండి, అవునా కదా? ఈ రోజు మనందరం కూడా, ఈ కొద్దిమంది కూడా మనందరం కూడా ఇక్కడ కూర్చున్నామంటే, ఇక్కడ నుంచున్నామంటే, దేవుడిని ఆరాధిస్తున్నామంటే మనం చీకటి నుంచి వేరైపోయామా లేదా? చీకటి అంటే ఈ చీకటి కాదు, పాపమనే చీకటి నుంచి పరిశుద్ధమైన వెలుగులోకి మనం వచ్చామా కదా? వచ్చాం. మరలా అదే పాపంలోకి వెళ్తున్నట్టు అది ఎంత న్యాయం? దేవుడికి న్యాయం అది? మనం దేవుడికి న్యాయం చేస్తున్నట్ట కాదు. మనం వన్స్ పాపను విడిచిపెట్టి ప్రత్యేకంగా దేవుడికి ఏర్పరచుకున్నారు మనల్ని. ఈరోజు నువ్వు నేను కూర్చున్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే, ఆయన ప్రణాళిక మాత్రమే. ఈరోజు నీ బలము నా సొత్తు కాదు ఇక్కడ మనం అంట, కేవలం దేవుడి చిత్తంలో మనం అందరూ ఉన్నాం కాబట్టి దేవుడు ఇక్కడ మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ సంగతి మర్చిపోయి ఆదివారం ఏదో నామకార్థంగా వస్తారు, ఏదో దశంభాగం వేస్తారు, ఏదో పవన్కి వేస్తారు, లేదా మీ చెట్టుకి కాల్సిన ఫలాలు ఇచ్చేస్తారు. అయ్యవరికి కావాలి? దేవుడికి కావాల్సింది ఏంటి? మన హృదయం కావాలి, మన జీవితం కావాలి. అవన్నీ మానేసి నీ ఇష్టానుసారంగా వేషధారం బ్రతుకుంటూ దేవుడు అవి సమర్పించేస్తాను, ఈ సమర్పించేస్తానంటే అవన్నీ కూడా దేవుడు లెక్క చేయడు. దేవుడికి ఏం కావాలా? మన హృదయం కావాలా? దేవుడికి మహిమ కలుగును గాక. మన హృదయం ఎలాంటి ఆనందం కోసం నువ్వు ప్రయాసపడుతున్నాం? పరసమైన వాటి కోసం నువ్వు ప్రయాసపడుతున్నామా? లోకంలో తాత్కాలికమైన దత్తమైన వాటి కోసం నువ్వు ప్రయాసపడుతున్నామా అని దేవుడు అడిగారు. కన్ఫర్మ్గా తీర్పుతున్నాను. మరి వాటికి లెక్క చెప్పే వారికి మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. అంటే యవన కాలంలో కూడా ఇంత భారం కలిగి ఈ యొక్క పరిచయం చేస్తారంటే దానికి వాక్యం వింటున్నాం అంటే తను మన జీవితంలో నెరవేర్చుకుని ఏం చేయాలా? నెరవేర్చుకునేందుకు మంది మాదిరికరంగా మనం చూపించాలా. అందుకని ఎవరు కూడా వేరే తీయాలి. ప్రతి వారం సండేకి చర్చికి వెళ్తాడు, ప్రతి వారం మానవులు వెళ్తారు, శుక్రవారం, ఆదివారం, సోమవారం, ప్రతి వారం వెళ్ళిపోతాడు. కాబట్టి ఇది చీకటి బ్రతుకంటే అదిగో తాగుతులు చూడాలిగా, మళ్ళీ నీతికోమని చెప్తాడు. అలా చూడు, వ్యభిచారం చేస్తాడు చూడు, మళ్ళీ నీతికోమని చెప్తాడు. అలా చూడు, దొంగతనం చేస్తూ భూమి లాగలేదు. అలాగే అపవిత్రమైన అవమానం మనకి ఎవరు తీసుకొస్తున్నాం? దేవుడు తీసుకురావాలి కదా. ఇక్కడేమో ఒక బ్రతుకు, బయటకు వెళ్ళిన తర్వాత ఒక బ్రతుకు. ఇక్కడేమో ఒక ఆనందం కోసం ప్రయాసపడడం, బయటకు వెళ్ళిన తర్వాత ఈ యొక్క మార్గాన్ని విడిచిపెట్టేసి వ్యర్థమైన వాటి కోసం పరుగులు తీయడం. ఇదంతా కూడా చాలా తప్పు, చాలా రాంగ్ వే.
ఇక్కడ 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారు గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. మనం ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. ఈరోజు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతాను, నా ఇష్టానుసారంగా కార్యం చేస్తాను, నా ఇష్టం చేయడానికి బ్రతుకుతాను, ఇది నా ఎవరిని కాదు, నేను ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఏమీ చేస్తాను. అరే ఇంకా రక్షణ తీసుకోలేదేంట్రా? కొన్ని సంవత్సరాల నుంచి దేవుడి సన్నిధికి వెళ్తున్నావు కదా, మరి దైవజనులు చెప్తున్న వాక్యాన్ని పెట్టుకుంటున్నావు కదా, చదువుకుంటున్నావు కదా బైబిల్, మరి ఏం నేర్చుకుంటున్నావు? దేవుని చేసిన త్యాగం మరి ఏం గుర్తించేవాడు నువ్వు అని అడిగితే, నీకు అయ్యాల్సిన అన్న అయిపోయి అన్న, మాకు ఇంకేం అవ్వదన్నా, మేము ఇంకా ఎంజాయ్ చేయాలన్నా, ఇలాంటి సోదుగులు చెప్తున్న వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు దేవుడికి రాజ్యం మనం తీసుకొస్తున్నాడు. ఎక్కడికి వెళ్తావు? దేవుడు రాజ్యం చేయగలవా? ఆ యొక్క భరోసా అనుకుందా? లేదు. ఆ యొక్క దక్షిణ అనుకున్నాయా? లేదు. ఆ యొక్క భక్తి జీవితం అనుకుందా? లేదు. లేదు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. నా సొత్తురా, నా బలం ఇది, మా అమ్మ బాబు ఇచ్చింది నా బలం ఇది, మా అమ్మ బాబు కష్టపడి కట్టారా ఇల్లు. ప్రజలు చెప్తున్నాడండి, మనం తినే మెతుకు, మనం అడుగు చేసే ముందు అడుగు ప్రతిది కూడా దేవుని చిత్రం లేక మనం ఏమి చేయలేము. అదంతా కూడా మనం గ్రహించుకోవాలి. హఠాత్తుగా మాయమైపోతుంది. హఠాత్తుగా దేవుడు గద్దిస్తాడు, దేవుడు చెప్తాడు, బుద్ధి చెప్తాడు, పదే చెప్తాడు. వినలేదనుకో ఆయన కూడా ఏం చేయలేడు. హఠాత్తుగా మాయమైపోతాడు. నీటి మీద కూడా తప్పని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు ఎంత ముట్టుకున్నా కూడా మళ్ళీ తిరిగి రాలేవు. మళ్ళా అక్కడ ధనవంతుడైనా ఆ కుర్రోజుడు అంత ఎంత ఎంజాయ్ చేస్తాడు. తర్వాత మళ్ళీ నేను వెళ్ళి మా తమ్ముడు చెప్పొస్తాను, మా పిన్ని చెప్పొస్తాను, మా నాన్న చెప్పొస్తాను, సోదుకప్పు చెప్పడానికి ఉండదు. ఈరోజు అనేక మందిని ఇక్కడ ఎందుకు పెట్టారంటే మనందరూ కూడా మారు మనసు పొంది దేవుడి కొరకు ప్రత్యేకంగా పరిశుద్ధంగా బ్రతకడానికి, దేవుడికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఈ మాటలను కూడా మనం విని నేర్చుకోవాలండి. అయితే మీరు చీకటి నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములను ప్రచురమ చేయదు. దేవుడి కొరకు మనం ప్రచురం చేస్తున్నామా? దేవుడి కొరకు మనం ప్రకటిస్తున్నామా? వినీసి వదిలేసి తప్ప మన జీవితంలోనే నెరవేర్చుకున్నది. ఇక ఇతరులు ఏం బాధపరుస్తాం? ఇతరులని దేవుని సన్నిధికి రప్పిస్తాం. ఇతరు మన కుటుంబంలో ఉన్న తల్లిని, తండ్రిని, భర్తని, భార్యని, పిల్లల్ని ఎలా దేవుడికి నడిపిస్తాం? మమ్మల్ని చీకటి నుంచి ఆశ్చర్యకరమైన తన పరిశుద్ధతలోనే తీసుకొచ్చాడు మన దేవుడు. ఆయన పరిశుద్ధుడే ఉన్నాడు అంటే ఆయన ధనవంతుడే, మన కొరకు దరిద్రుడు అయిపోయాడు దేవుడు, మన కొరకు పాపం అయిపోయాడు. అది గ్రహింపు కూడా లేకుండా, అది బాధ కూడా లేకుండా దేవుడి కొరకు పక్కలేని మూర్ఖులు అనేక మంది ఉన్నారు. వాక్యం వింటారండి. ఒక సంఘంలో చెప్తున్నప్పుడు వాక్యం చాలా చక్కగా వింటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఆ లోకంలో కొన్ని పనికి మాలిన వాటిని చూసి అట్రాక్షన్ అయిపోయి ఈ యొక్క వాక్యం అంతా కూడా విడిచిపెట్టేసి దేవుని అవమానం తీసుకుంటూ మరలా పాపంలోనే గడిపేస్తున్నారు. ఆ పాపంలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నారు తప్ప దేవుళ్ళ ఆనందాన్ని వెతుక్కోవట్లేదు. నిజం చెప్తున్నానండి, దేవుళ్ళలో ఆనందం అంటే మరలా మన పాపంలోకి అడుగు పెట్టము, ఇది ఫిక్స్. యెహోవాను రుచి చూచి తెలుసుకుంటే మరలా నువ్వు ఎలాంటి చెత్త వాటికి నువ్వు తిరగవు. యెహోవాను రుచి చూచి తెలుసుకుంటున్నాం మనం. సార్ ఆలోచించండి, దేవుడు మనం తీసుకొస్తాడు ఎక్కడి నుంచి? చీకటనే పాపం నుంచి మనం వెలుగు సంబంధంలో మనం చేస్తాడు. మరలా నువ్వు అదే పొరలోకి వెళ్తానంటే అది చాలా దరిద్రం మాట. దాని అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకే క్రైస్తవులకు ఉంటుంది. మనం ఎలా ఉండాలా? ఎక్కడున్నా, దేవుని సన్నిధిలో ఉన్నా, బయట ఉన్నా, మనం ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా ప్రభువుని బట్టి ఆనందించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాతాను అంధకారం నుంచి మనం దేవుడి అధికారంలోకి వచ్చి దేవుడు మనకు గొప్ప అధికారాన్ని ఇచ్చాడు, దాన్ని మన స్వాతంత్రం ఇచ్చాడు. దేవుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకొని దేవుడు స్వార్థను ప్రకటించాలా, దేవుడు గుణాతిశయములను ప్రకటించాలా, దేవుడు చేసే త్యాగాన్ని ప్రకటించాలా. చెప్తున్నాం మనం ప్రకటించాలంటే రోడ్లంతా వెళ్ళిపోయి ప్రకటించడం కాదు, మన తోటి వారికే. అబ్జర్వ్ చేయండి, మీ చుట్టుపక్కలే ఉంటారు. ఎంత చెప్పిన వాళ్ళు మార్పులు పొందరు, ఎంత చెప్పిన వాళ్ళు వేషధారం బ్రతుకు మార్చుకోరు. లోపల ఒకటి బయటకు ఒకటి బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా లోపల ఆనందాన్ని వెతుక్కుంటూ దేవుడిని మోసం చేస్తున్నారు, మనుషులు మోసం చేస్తున్నారు, వాళ్ళే మోసం చేస్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితులు అనుభవిస్తారు వాళ్ళు. చెప్పాలా మనం దేవుడిని ఏం చేయాలా? ప్రకటించాలా. దేవుడి సువార్తను ఏం చేయాలి? మనం ప్రకటించాలా. దేవునికి మహిమ కలుగును గాక. మనందరూ కూడా ఎవరు బిడ్డలేమండి? దేవుని బిడ్డలు. ఈ రోజు నీ సొత్తు, నా సొత్తు, మన కుటుంబం ఎవరి సొత్తు కాదు. మనందరూ కూడా ఎవరి సొత్తు? దేవుని సొత్తు. కాబట్టి దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనకి ఇచ్చాడు. కాబట్టి దీని ప్రకారంగా మనం అందరం ఏం చేయాలా? జీవించాలా, బ్రతకాలా, అనేక మందికి మాదిరికరంగా మనం బ్రతికి చూపించాలా. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి విధంగా నిజంగా రోషం కలిగిన క్రైస్తవులు మనందరం కూడా బ్రతికితే వాక్యానుసారంగా సత్యాన్ని గ్రహించుకొని ఈ లోకంలో ప్రతి చెత్తను విడిచిపెట్టి దేవుని కొరకు ఆ పరసంబంధం వాటి కోసం ఆనందపడి బిడ్డలుగా మనం ఉంటే దేవుడు గొప్పగా మన స్థితిలో నిలబెట్టుకుంటాడు, చాలా గొప్పగా నిలబెట్టుకుంటాడు. 2 పేతురు 2వ అధ్యాయం 22 చదవము. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది కుక్క తన వాంతికి తిరిగినట్టు
అడగబడిన పంది బురదలో దొరినట్టు మరలా నువ్వు అదే పాపంలోకి వెళ్తావు. మీకు కూడా తెలుసా, కుక్క తన వాంతికి తిరుగుతుంది. మీకు తెలుసా? నేను చూసాను, అది మా కట్టనే నేను చూసాను. కుక్క తన వాంతికి తిరిగి మళ్ళీ తింటది. పంది ఏం చేస్తుంది? దాన్ని ఎంత కడిగినా మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? అదే బురదలో పోవాలి. దేవుడు మనం పరిశుద్ధంగా క్లీన్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు దేవుడి సన్నిధిలో. పరిశుద్ధతని వస్త్రాన్ని మనం ధరించి కూర్చోబెట్టాడు ఇక్కడ. మరలా నేను ఒక వస్త్రాన్ని, పరిశుద్ధతని వస్త్రాన్ని తీసేసి నా ఇష్టానుసారంగా పాపంలో బ్రతుకుతానంటే అది దేవుడు ఒప్పుకోడు. ఇది దేవుడు చెప్తున్న మాట. మరలా కుక్క తన వాటికి తిరిగినట్టు నువ్వు నీ పాపపు బ్రతుకులకు మళ్ళా తిరిగితే నాశనం అయిపోతావు. దేవుడు చెప్తాడు. ఆయన ప్రియమైన పిల్లలమండి మనం. ఆయన ప్రియమైన దేవుడి పిల్లలం. ఆయన ఎంతగానో ప్రేమగా మనం ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన సమస్య దేవుడికి మహిమకరుడుగా. మరి అలాంటి దేవుడి కోసం నీ జీవితం, నా జీవితం దేవుడికి సమర్పిస్తున్నావా? ఈ లోకంలో ఎప్పుడు చూడు నాకు అది బాగాలేదండి, ఇది బాగాలేదండి, నాకు అది కావాలండి, ఇది కావాలని అర్థమైన ఈ లోకంలో వాటి కోసమే దేవుడిని ఆరాధిస్తూ బాగుపడతా తప్ప నాకు స్పిరిచువల్ అయితే పోకుండా, నాకు ఆత్మస్థితి బాగుందా, దేవుడికి ఎక్కడ దగ్గర నా ద్వారా అనేక మంది మాట్లాడే దేవసానితో తీసుకురావా అనే విశ్వాసం, అనే రోషం కలిగిన ప్రార్థన జీవితం ఎవరికైనా ఉందా? ఎవరికో లేదు. 99% ఎవరు కూడా చేయరు. నా ఆత్మస్థితి బాగుండాలా, నేను అనేక మంది మాదిరికరంగా ఉండాలా, నాకు నేను ఎలాంటి స్థితిలో ఉన్న పర్లేదు, నాకు ఎలాంటి పిండి లేకపోతే పర్లేదు, నీ వాక్ చాలుంటామా అని ప్రార్థన చేసిన భక్తులు మనం ఉన్నామా? అంటే నా ఫస్ట్ స్టేర్ ఏంటంటే పైన 2వ స్టేర్ కట్టారు. మా పిల్లలకి పెళ్లి అవ్వాలి, అప్పుడు ఎక్కువైంది ఈ తీర్పు. ఎప్పుడు చూడు ఇదే. నిజం చెప్తున్నాను, మనం దేవుడిని భయపెట్టగలిగి ఆయన కొరకు బ్రతికి ఆయన కొరకు ఆనందం పడే జీవితం మనదైతే మనకి ఏవైతే అవసరంలో ఉన్నాయో అవన్నీ కూడా సర్వము దేవుడు తీర్చేవాడు. దేవుడికి మహిమ కలిగాడు. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని కోసం ప్రయాసపడాలా? తమ సంబంధం వాటి కోసం ప్రయాసపడే బిడ్డలు ఉండాలి. నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా మనం బ్రతకాలా. అలాంటి క్రియలు మనం అనుభవిస్తున్నాం మనం. సో ఆలోచించుకోవాలి. మనం ఫిలిప్పీ పత్రిక 4:4 మీ అందరికీ తెలుసు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు, మరలా చెప్పుదును ఆనందించుడు. ఎల్లప్పుడూ ఎవరిని బట్టి ఆనందించాలండి? ఎల్లప్పుడూ ఎవరిని బట్టి ఆనందించాలి? ప్రభువుని బట్టి ఆనందించాలా? మరలా చెప్తున్నాను, ఎవరిని బట్టి ఆనందించాలా? ప్రభువుని బట్టి ఆనందించాడు. ఎందుకు మరలా నోటు చేసిన ప్రభువుని బట్టి ఆనందించాలంటే నిజమైన ఆనందం ప్రభువులోనే దొరుకుతుంది కాబట్టి, నిజమైన సంతోషం ప్రభువులోనే దొరుకుతుంది కాబట్టి ప్రభువుని బట్టి మనం ఆనందించాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవా నీ చిత్తం ఏంటంటే అని ప్రభువుని బట్టి ఆనందించే బిడ్డలుగా మనం ఉన్నామా? ఒకసారి యోబు గారిని జ్ఞాపకం చేసుకోండి. యోబు గారి జీవిత చరిత్ర మీ అందరికి తెలుసు కదా? తెలుసు. ఆయన ఫస్ట్ ఎలా ఉండేవాడండి? ఆయన ఉన్న చుట్టుపక్కల ప్రాంతంలోనే అతి పెద్ద ధనవంతుడు యోబు గారు. దేవుడికి మహిమకరుడు గాక. అదేవిధంగా అలాంటి యోగుకు పరీక్ష వచ్చినప్పుడు అన్ని పోయి అంటే యోగుకు వచ్చిన యోగు అన్ని బాధలు వచ్చినాయి కదా, అన్ని శ్రమలు వచ్చినాయి కదా, అందులో 1%, 100 కాదు 1% మనకు వచ్చిన ఉరేసుకొని చచ్చిపోతాం. నిజం చెప్తున్నాను. ఏదో మొండి దాడి చచ్చిపోతాం, లేదంటే దొరకదు ఊరు మీద ఎక్కడికో పోతాం, ఇచ్చేయలేకపోతాం. యోగకు వచ్చిన శ్రమల్లో 1% ఉంటాయి. ఎందుకంటే తన ఆస్తులు పోయి, తన మందలు పోయి, బిడ్డలు చనిపోయారు, మొత్తం కూలిపోయింది, ఎక్కడికెక్కడికి ఏమైపోయింది? నాశనం అయిపోయింది. అయినా కూడా యోగ అన్నాడు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనును, ఆయన నామమునికే స్తుతి కలుగును గాక, ఆయనే నామమునికే స్తుతి కలుగును గాక. అంతా ఆయన మేలుకే. అర్థమైందా? మనం కీడు నడిపేస్తాం, మేలు నడిపేస్తున్నాం. కీడు నడిపేవచ్చువా? నీకు అంతా కూడా ఆశీర్వాదాలు వచ్చేయాలి. నీకు అకౌంట్లో డబ్బా డబ్బులు వెళ్ళిపోతుండాలి. ఎవడ పడతాడు నీకే ఏం చేశారా? ఎలా చేస్తూ ఉండాలి. నీకు ప్రతి ఏ పక్కన నుంచి చూసినా మనకి ఏమొచ్చేలా? ఉచితంగా వచ్చేస్తుండాలి ఆశీర్వాదాలు. అలాంటి వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడుతుంది తప్ప కీడు అనుభవించు యోగా అనుభవించలేదా? మళ్ళా రెండింటిగా దేవుడు ఆశీర్వదించలేదా? 2 ఆశీర్వదించాడు. లేని రెట్టింపు చేసి ఇచ్చాడు దేవుడు యోగికి. ఆ యొక్క కుమారులో అందగతులు ఎవరు లేకుండా దేవుడు పుట్టించేసాడు. అలాంటి గొప్ప దేవుడు అండి. దేవుడి మీద డిపెండ్ అయిపోవాలండి. దేవుడి మీద డిపెండ్ అయిపోవాలి. స్నేహితులు ఎన్ని అన్నారు, భార్య ఎన్ని దూషించినా, ఎవరు ఎన్ని అనుకున్నా కదా దేవుడి మీద ఆధారపడిపోయి బ్రతకడండి. యోబు గారు ఎక్కడ ఆనందాన్ని వెతుక్కున్నాడు? దేవునిలో ఆనందాన్ని వెతుక్కున్నాడు కాబట్టి దేవుడు 2 ఎత్తులుగా దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుడిలో మనం ఆనందాన్ని వెతుక్కుంటే నిజంగా చెప్తున్నాడు దేవుడు మన పట్ల గొప్ప మిరాకిల్ చేస్తాడు. అదే చెప్తున్నా, దేవుడి కార్యాలు ఏంటంటే మనం ఊహకు అందవు, మన ఆలోచనలు కూడా మనకు గ్రహించలేము. మనం అరే నేను ఎలా జరుగుతుంది అనుకోలేదురా, దేవుడు ఏంటంటే అంత గొప్ప కార్యం చేసిందని అనుకుంటాం. అయ్యి దేవుడు చేసిన కార్యాలు అంటే అయ్యే మనం చాలా విధాలుగా ఆలోచించేస్తాం. మనం కానీ దేవుడు చేసింది మనం ఆలోచిస్తాం కదా, ఇందులో ఒక ఆలోచన కూడా దేవుడు చేసిన దానికి సింక్ అవ్వదు. అది అసలు ఎలా జరుగుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా, దేవుడు ఏంటంటే అంత గొప్పగా జరిగించడం చెప్తుంటాం. మనందరూ కూడా ప్రభువులోనే ఆనందిస్తే గొప్ప గొప్ప కార్యాలు మన బ్రతుకులో చూస్తాం, గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాం, మన కుటుంబంలో చూస్తాం. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబాన్ని మార్చుకోవాలి. ఈరోజు అనేక మంది కూడా ఈరోజు తల్లి పాటు తండ్రి బాగుంటుంది, పిల్ల పాటు కొడుకు బాగుంటుంది, భర్త అంటే భార్య బాగుంటుంది. లోకంలో ఎల్లప్పుడు చూసినా లోకంలోనే ప్రయాసపడుతూ లోకంలో ఉన్న వ్యర్థమైన వాటి కోసమే తిరుగుతున్నారు తప్ప ప్రభువుని బట్టి ఆనందించండి. ఎవరు కూడా ఆనందించండి ప్రభువుని బట్టి. ఇక్కడ మీకు మనకి దేవుడు ఆనందాన్ని ఎప్పుడు కలగజేస్తాడంటే ప్రసంగి 2:26 తీయండి.
ఏలయనగా దైవ దృష్టికి మంచి వాడిగా ఉండు వాడిని దేవుని జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. ఏలయనగా దైవ దృష్టికి మనం ఎలా ఉండాలా? మంచి వాడిగా ఉండాలి. మంచి వాడిగా ఉండాలంటే మంచి వాడిగా అంటే ఎలాగా? దొంగ చాటును వేయాల్సిన వ్యాసాలను వేసుకుంటూ బైక్ మాత్రం అలాగే డీసెంట్ బాయ్ లాగా డీసెంట్ వెళ్ళకుంటూ వ్యాసదానం బ్రతుకుతే అది కరెక్ట్ కదా. మంచి వాడిగా ఉండాలి. ఎవరు కూడా నిన్ను వేరెత్తి చూపించడానికి ఉండకూడదు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీ ఆలోచనలు కూడా దేవుడు లోకంలోకి సింక్ అయ్యే విధంగా ఉండకూడదు. దేవుడు ఆలోచనలు కలిగి ఉండాలి. మంచి వాడికి బ్రతికితే ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుడి జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. ఆయన తెలివి, ఆయన జ్ఞానము, ఆయన ఆనందము దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. ఎప్పుడు? దేవుడి పట్ల మంచివాడిగా ఉన్నప్పుడు, నీతిగా యథార్థంగా న్యాయంగా బ్రతికినప్పుడు దేవుడికి మనకి శాశ్వతమైన ఆనందాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. శాశ్వత ఆనందాన్ని. మనం ఎలా ఉంటున్నాం? మనం దేవుడి పట్ల ఎందుకంటే ఈ లోకంలో కనిపించే మనుషులకే మనం మంచిగా కనబడట్లేదు కదా, కనిపించే మనుషులకే మనం భయపడట్లేదు కదా. మనం ఏమనుకుంటామంటే మనుషులకు కాబట్టి ఏదో కొద్ది గొప్ప భయపడతాం. దేవుడి కదా మనం ఏం చూస్తలే, దేవుడి మనం ఇప్పుడు చూసేమేంటి, దేవుడు మనం అసలు దేవుడు ఉన్నాడు ఏంటని అవిశ్వాసంతో చీకటంలో నీచమైన కార్యాలు చేస్తున్నారు అనేక మంది. అది ఎవరు చూడట్లేదు కదా అనుకుంటాం. దేవుడు కెమెరాలో ప్రతిదీ కూడా రికార్డ్ అయిపోద్ది. ఆయన స్కానింగ్ మిషన్ లో ప్రతిదీ కూడా రికార్డ్ అయిపోద్ది. ఆయన ప్రతిదీ కూడా ఏం చేస్తాడంటే పరిశీలిస్తున్నాడంట. అరే నీతిమంతుడు ఎవరైనా ఉన్నాడా, యథార్థంగా ప్రతిగా ఎవరైనా ఉన్నాడని ఏం చేస్తాడు దేవుడు పరిశీలిస్తూ ఉంటున్నాడంటే కింద గౌరవం మనలే. మరి దేవుడి పరిశీలనలో నువ్వు నేను నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతికే క్రైస్తవ బిడ్డలుగా ఉన్నావా? దేవుడిని సంతోషపెట్టే బిడ్డలుగా మనం బ్రతుకుతున్నాయా? ఒకసారి ఆలోచించండి. అరే వీడు కరెక్ట్ అయినోడు రా, వీడు నా కొడుకు ప్రయాసపడుతున్నాడు, నా మాటలు చెప్పాలంటే ప్రయాసపడుతున్నాడు, నాలో ఏమున్నా లేకపోయినా నా ఎంత నువ్వు ఆనందపడి బ్రతుకుతున్నాడు అని దేవుడు మనకి స్టేట్మెంట్ ఇవ్వగలడా? యోగికి ఏ స్టేట్మెంట్ ఇచ్చాడండి దేవుడు? యథార్థవంతుడు. పాప మనకి మరి దేవుడు అలాంటి స్టేట్మెంట్ మనకు ఇవ్వగలడా? ఒక్కొక్కడికి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడండి దేవుడు. హృదయానుసారుడు దావీదు. ఇలాగ అనేక మందికి ఒక్కొక్కటి ఇచ్చేసి పంచుకుంటే వెళ్ళిపోయాడు. మరి దేవుడు నీ కొరకు నాతో అలా చెప్పగలడా? దేవుడు అలాంటి భరోసా నువ్వు ఇవ్వగలవా? అలాంటి గర్స్ మనకు ఉన్నాయా? మన బ్రతుకులు ఉన్నాయా? లేవు. ఎందుకంటే ఇక్కడ ఒకటి బయట వెనకాల ఒకటి మన బ్రతుకు. ముందు పైకి కనిపించేది ఒకటి, లోపల కనిపించేది ఒకటి మన వేషధార బ్రతుకు. ఈరోజు మనుషులు మోసం చేయించేమో కానీ సర్వశక్తివంతుడైన దేవుడు మనం మోసం చేయడం. ఇది మైండ్ లో పెట్టుకుని మన ప్రతి అడుగు ప్రతి మాట తీరు ఉండాలి మైండ్ లో పెట్టుకుని. ఎందుకంటే దేవుడు ప్రతిదీ కూడా చూస్తాడు. నువ్వు అలా ఎడగానే నీ సినిమా అలాగే హత్య అక్కడ బొమ్మ, నువ్వు ఏం చేస్తావు నీచమైన కార్యాలు అక్కడ కనిపిస్తావు. అప్పుడు నువ్వు తీర్పు నన్ను ఏమి లెక్క చెప్తావు? మనము ఇది మనకి శాశ్వతమైన నివాసం కాదండి. మన పరదేశం యాత్రికులు ఎలా వచ్చాము, ఇలా యాత్ర చేసుకుని మనం వెళ్ళిపోతాం. ఇది ఒక ఎగ్జామ్ లాంటిది. ఇది విన్ అయితే మనకి ఏమవుతుంది? జాబ్ వస్తుంది. ఏమవుతుంది? నిత్య జీవితం అనేది వస్తుంది. మరి అక్కడ నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోవాలి కదా మనం అందరం కూడా. ఇక్కడ మనం ఎందుకు వస్తున్నాంటే అసలనే దేవుడి సన్నిధికి ఎందుకు వస్తున్నాం? మనం నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోవడానికి. అవునా కదా? మరి నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం ఎవరికి ఇష్టంగా బ్రతకాలా? దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకాలా? మనుషులకి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతకూడదు. ఈరోజు అనేక మంది రాజకీయ నాయకులను బట్టి, లోకంలో సినిమా హీరోలు బట్టి వాళ్ళ ఏం చేస్తున్నారు? ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. వాళ్ళు పోలి నేర్చుకుంటున్నారు తప్ప దేవుడిని పోలి ఆయనలో ఆనందించే వారు ఎవరు కూడా లేరు. ఈరోజు అనేక మంది లేరు. మనందరూ కూడా ఎవరిని బట్టి ఆనందించాలా? దేవుని బట్టి ఆనందించాలా. మనందరూ కూడా ఎవరిని కూడా నడుచుకోవాలా? దేవుని కూడా నడుచుకుంటే దేవుడు శాశ్వతమైన ఆనందాన్ని మనకి అనుగ్రహిస్తాడమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాకి బూడిదలో దొల్లినంత మాత్రాన అది పవర్ అయిపోతుంది. కాకి బూడిదలో దొల్లినంత మాత్రాన అది బూడిదంటుకొని తెల్లగా పవర్ అయిపోతుంది. అవ్వదు. మళ్ళీ తులపగానే లేదంటే నీళ్ళు అడగానే మళ్ళీ దాని ఒరిజినాలిటీ బయటకు వచ్చేది. మనం కూడా పైకి పరిశుద్ధతను వస్త్రాన్ని కప్పేసుకొని లోపల అదే పాప జీవితం పెట్టుకొని నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా నీవు ఏమైనా వెలుగులోకి వచ్చేస్తావు. తీర్పు దినాన బయటకు వచ్చేస్తావు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? పైకి భక్తి వేషం ధరించుకుంటూ లోపల నీకు ఇష్టానుసారమైన బ్రతుకుతే అదే పాపగా ఉంటే నువ్వు మనుషులు మోసం చేసుకుంటూ దేవుని మోసం చేస్తూ ఈ లోకంలో ఉన్న ఆవకాల కోసం వెప్పలాంటి బ్రతుకుతే తప్పకుండా మనం బయటకు వస్తాం. దేవుడు ఒకరికి మనం అనుభవిస్తాం. కాబట్టి అక్కడ దాకా మనం తెచ్చుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఒకసారి చెప్పారు, 2 సార్లు వదలండి. తల్లిదండ్రులు 2 సార్లు చెప్తారు, లేదంటే బయటకి బయటకి. ఈరోజు అనేక మంది ఉన్నారు అలాగా. తల్లిదండ్రులు 2 సార్లు చెప్తారు, లేదంటే కొడతారు. దేవుడు అలా కాదు, నీకు చాలా అవకాశాలు ఇస్తాడు. ఏదో ఒక విధంగా దేవుడు చాలా అవకాశాలు ఇస్తాడు. నువ్వు మారలేదనుకో ఆటోమేటిక్ మాయమైపోతావు. కాబట్టి దేవుడి ప్రేమను మనం గ్రహించుకోవాలండి. దేవుడి ప్రేమను మనం ఏం చేయాలా? గ్రహించుకోవాలి. ఆయన ప్రేమను అర్థం చేసుకునే పిల్లలుగా మనం ఉండాలి. ఈ లోకంలో మనకు ఆనందం దొరకదండి. మనం దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి మంచి వాడిగా ఉంటే దేవుడు ఆనందం, శాశ్వతమైన ఆనందం మనకి ఎల్లప్పుడూ అనుగ్రహించే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడు మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వచ్చినప్పుడు కూడా మనం దేవుని ఎంత ఆనందిస్తూ హ్యాపీగా సంతోషంగా ఉండగలం. సోదరులు సహించేవాడు
ధన్యుడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి మన శోభను సహించాలి. ఎలా సహించగలమంటే ప్రభువునందు ఆనందించినప్పుడే సహించగలం. మన వాక్యములు మన హృదయంలో పరిమాణం చెప్తా వచ్చిన లేకుండా దేవుడి వాక్యం నివసిస్తున్నప్పుడే మన ప్రభువుని ఏం చేయగలం? ఆనందించగలము. దేవుడికి మహిమ కలుగును గాక. శోభను జయించగలము. దేవుడికి మహిమ కలుగును గాక. మరి అలాంటి బ్రతుకు నువ్వు నేను బ్రతుకుతున్నావా? ఈ లోకంలో ఆనందాన్ని వెతుకుంటున్నావా? దేవుడి దగ్గర బ్రతకాలని ఆనందాన్ని వెతుకుంటున్నావా? తల సంబంధమైన వాడి కోసం ప్రయాసపడి బ్రతకాలని మనం ఉంటాం. ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మన ప్రభువుని బట్టి ఆనందించాలండి. మరలా చెప్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. మనందరం కూడా ప్రభువుని బట్టి ఆనందించాలి. ఈ లోకంలో అది రాలేదు, ఇది రాలేదు, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు రావట్లేదు అనుకుంటావు. కాబట్టి నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు రాదు. ఎందుకంటే అది నీకు అవసరం లేదు అడుగుతున్నావు. కాబట్టి నీకు అవసరమైనది దేవుడికి తప్పకుండా ఇస్తాడు. దేవుడికి మహిమకలుగును గాక. అనవసరమైనది అయితే దేవుడు ఇవ్వడు. ఎందుకంటే అనవసరమైన ప్రతిదీ నీకు దగ్గర ఉందనుకో, నువ్వు దేవుడిని మర్చిపోయి నీ సారసారంగా బతికి నాశనం అయిపోతావు. అర్థమవుతుంది నీకు? మనకి అనవసరమైనది ప్రతిదీ కూడా మన దగ్గర ఉందనుకో, దేవుడిని మర్చిపోతావు. మర్చిపోయి మనం కోరుకున్నది అల్లా మన దగ్గర ఉంటే ఆటిని బట్టి సంతోషిస్తూ, లోకంలో సంతోషిస్తూ దేవుడిని దూరం చేసేసుకుంటాం. అందుకే దేవుడు నీకు ఏదైతే అవసరమో తప్పకుండా ఆ సమయానికి నీకు కళ్ళమంతా దేవుడు పెడతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడు దేవుడిని భయభక్తులు యథార్థంగా దేవుడి పట్ల నిజాయితీగా బ్రతుకుతున్నప్పుడే దేవుడి పట్ల ఒక కార్యం చేస్తాడు. ఆమె వ్యాసధారం బ్రతికితే చాలా తప్పండి. దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు వ్యాసధారం బ్రతుకునేది. కాబట్టి మనం లోపల కొట్టి బయట కొట్టి ఈ రోజు దైవజనులు కానీ లేదంటే సాకస్తులు అందరిని మోసం చేయొచ్చాము. కాబట్టి దేవుని మోసం చెయ్యలేము. దేవుని అస్సలు మోసం చేయలేము. ఇది గుర్తెట్టుకోవాలా. ఈరోజు నా పక్కన ఎవ్వరు లేరు కదనేసి నువ్వు ముందు తాగొచ్చు, సిగరెట్ కాల్ చేసి, డ్రగ్స్ ఎక్కించుకోవచ్చు, వ్యభిచారం చేసేచ్చు, అబద్ధాలు ఆడచ్చు, దొంగతనం చేయొచ్చు. కాబట్టి సహోదరు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అరే దేవుడు చూస్తున్నాడు కదా, భయభక్తులు కలిగి ఉండాలి. నా పక్కన దేవుడు ఉన్నాడు కానీ నిజాయితీ కలిగి యథార్థముగా ఆయన నా పక్కన ఉన్నాడనే విశ్వాసం కలిగి నువ్వు బ్రతకాలి. అప్పుడు మనం ఏం చేయగలం? నీతిగా యథార్థంగా మంచి వాడిగా బ్రతికితే దైవ జ్ఞానము ఏమొస్తుంది? ఆనందములు దేవుడు మనకి కలగజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాంటి బిడ్డలుగా నువ్వు నేను ఉన్నామా? ఒకసారి ఆలోచించుకోండి ప్రియ సహోదరి సహోదరులు. ఒకసారి ఆలోచించుకోవాలి. అపోస్తలుల కార్యాలు 2:37 చదువున్నాము. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఓకే, కాబట్టి 3,000 మంది చేర్చబడ్డా. తర్వాత 42 వీరు అపోస్తలుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. తర్వాత అప్పుడు ప్రతి వానికి భయము కలిగిన మరియు 47 చదవం డైరెక్ట్. 47 ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనిచుండెను మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని ఎలా చూడండి, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చును. దేవునికి మహిమ కలుగును గాక. సింపుల్ గా చెప్తున్నాను. దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుడి బోధన అంగీకరించి సత్యం వైపు నడుస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడే స్వయంగా ఆయనలోనికి చేర్చుకుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా ఎవరు చేర్చుకున్న బిడ్డలండి? ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రభువే స్వయంగా మమ్మల్ని చేర్చుకున్నాడు. ఇక్కడికి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఆ చెప్తే వ్యాధి ఎవరి ద్వారా దేవుడిని స్వయంగా రప్పించుకున్నాడు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనం ఎలా ఉండాలి? నిష్కపటమైన హృదయం కలిగి పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా? నిష్కపటమైన హృదయం కలిగి మనం బ్రతుకుతున్నామా? మన హృదయంలో ఎలాంటి చూసే చెప్తే ఎలాంటి కుళ్ళి స్వార్థం అసలుతో దేవుని మోసం చేస్తున్నాం. ఈ లోకంలో దత్తముగా బ్రతుకుతున్నాం. చాలా నీచమైన కార్యాలు కనుక మనం పరుగులు తీస్తున్నాం తప్ప దేవుడి వరకు బ్రతకడం లేదు. ఆయన మనం పిలుచుకున్నాడండి. ఆయన స్వయంగా ఏర్పరచుకున్నాడు మనం. మరి అలాంటి బిడ్డలమైన మనం దేవుడి వరకు ఏం చేస్తున్నాం? అసలు దేవుడి వరకు మనకి ఏం చేస్తామని దేవుడి వరకు మనం ఏం చెప్పగలం? ప్రభువా ప్రతి వారం నీ సన్నిధికి మాపలు వచ్చింది ప్రభువా. మళ్ళీ నైట్ అయితే నేను అలా పోయేవాడిని ప్రభు చేయగలను పాపం చేయడానికి. ప్రభువా ప్రతి దశ భాగం కూడా ప్రతి నెల తెచ్చిచ్చేవాడు ప్రభువా. మాకు చెట్టుకి కాసిన ప్రతి ఫలం కూడా నీకు తెచ్చిచ్చాను కదా ప్రభువా. ప్రభువా నీ నామమున మేము అద్భుత కార్యాలు చేయలేదా ప్రభువా. ప్రభువా దెయ్యాలకు వదలగొట్టం కాదు ప్రభువా నీ పేరట అనేసి అనేక మంది ఏం చెప్తారు?
సోది చెప్తారు. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? మీరు రబ్బరు కూడా నాకు తెలియదు ఆపలకోండి అని చెప్తాడు. దేవుడు విడిచిపెట్టేస్తాడు మనం, ఎందుకంటే అక్రమంలో చేస్తున్నాం మనం. దేవుడికి మేము కలుగును గాక. అక్రమంగా చేయవాడు ద్వారా నా ఎదురు నుండి పోండి. మొత్తం 7:21 ఉంటుందండి. ఆ ప్రభువా అని మనం ఎంత పిలిచినా కూడా దేవుడు ఏం చేయడు, పట్టించుకోవడం. ఎందుకంటే మనం అక్రమం చేస్తూ లోపల ఉండి బయట కొట్టి వేస్తాన బ్రతుకుతున్నాం కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, లెక్క చేయడు. కాబట్టి మనం ఎలా ఉండాలా? నువ్వు అప్పుడు చేయట్లేదా? 3 మంది చేస్తున్నాడు ఏంటి? మోసం 3 మంది చేయట్లేదండి దేవుడు పేరట చెప్పి. అనేక మంది జనం మోసం చేయట్లేదా? దారుణంగా మోసం చేస్తారు. పబ్లిక్ లో దేవుడు నామని అవమానపరుస్తున్నారు అనేక మంది. వాళ్ళందరినీ కూడా తప్పకుండా దేవుడు ఏం చెప్తుంటే, మీరు నాకు సంబంధం లేదు, ఎందుకంటే మీరు నా నామమును అక్రమం చేసి నా నామమును మీరు చులకన చేస్తున్నారు. దేవుడు కన్ఫర్మ్ గా తీర్పుతానని అడుగుతుంది. మనం ఎవరు కూడా వ్యాసదాన బ్రతకూడదమ్మా. మనం ఎవరు కూడా వ్యాసదాన బ్రతకూడదు. ప్రభువుని నుండి ఆనందించాలా, ఆయన వాక్యం బట్టి ఆనందించాలా, ఆయన మాటను బట్టి మనం ఆనందించాలా. దేవుడే వాక్యమై ఉన్నాడు కాబట్టి ఈ వాక్యమే మనకి ఆధారం. ఈ వాక్యం మన జీవితాన్ని ముందుకు నడిపించేది. ఈ వాక్యం మనకి శాశ్వతమైన సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించేది, ఆదరణ కలిగించేది. దేవుడు మాట మాత్రమే. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప ఆదరణ దేవుడు మనకు వదిలేసి వెళ్ళిపోతే మరి లోకంలో ఉన్న వ్యర్థమైన వాటి కోసం ఎందుకంటే అలా తిరుగుతున్నారు. తాత్కాలికమైన సంతోషాల కోసం, తాత్కాలికమైన లోకంలో వ్యసనాల వెనుక తిరుగుతుంది. దేవుడు మన అవమానపరుస్తూ దేవుడికి దూరం అయిపోతున్నారు కదండి అనేక మంది అవనస్తుంది పట్టించుకోవాలి. ఆడు చెయ్యి దాటిపోయి నాశనం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మీకు మారిపోయి ఎంత చిన్న వినట్లేదండి. చివరి దశలోకి వచ్చిన తర్వాత ఏం ప్రయోజనం అండి? ముందు నుంచి క్రమశిక్షణలో పెట్టాలి. ముందు నుంచి దేవుడిని భయభక్తులు కలిగి ప్రతి బిడ్డలుగా ఉండాలా. చిన్నప్పటి నుంచి మీకు ఒకటండి, సండే స్కూల్కి వెళ్ళట్లేదని ఎవరైనా పిల్లలు కొంటారా? 90% ఎవరు తల్లిదండ్రులు కొట్టరు. నిజంగా చెప్తున్నాండి. సండే స్కూల్కి నేను వెళ్ళమంటే కొట్టరు. ఫోన్ ఇచ్చేసి చూసి ఇంట్లో మూసుకుని పని గద్దర చేయకుండా సైలెంట్గా పనులు చూసుకొని వదిలేస్తారు. అదే స్కూల్కి వెళ్ళట్లేదంటే కొడతారు. కన్ఫర్మ్ గా తల్లిదండ్రులు కొడతారు కదా. మరి సండే స్కూల్ జీవితాన్ని నిలబెడతారండి. చదవడం కన్ఫర్మ్ ఎడ్యుకేషన్ ఉండాలి. కాకపోతే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అన్న చెప్పాడు కదా పండు కిరణ్ అని. ఆయనే చదువుకోలేదు. ఆయన అసలు ఏమి చదవడం రాదు. ఏం చేస్తాడు తెలిసి వాక్యం వింటాడు. వాక్యం ఎవరైనా చెప్తే తప్పకుండా గ్రహిస్తాడు. గ్రహించి అభ్యయించుడు చెప్తూ ఉంటాడు. తనకు అసలు చదువుకోలేదు. అలా చూసి ఏమైనా రాసి తన పేరే తనకు రాదు, తన ఫోన్ నెంబరే తనకు రాదు. అలాంటిది దేవుడు గొప్పగా నిలబెట్టి అలాంటి వాళ్ళు ఉన్నారు. నేను తప్పకుండా అలాంటి వాళ్ళు ఉన్నారు. చిన్నప్పటి నుంచి మనం భయభక్తులు కలిగి బ్రతికితే మనకు చదువు రాకపోయినా దేవుడు చదువు నేర్పే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఆత్మ ద్వారా అనేక మందికి బుద్ధి చెప్పించే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన తోటి సోదరులు తప్పు చేస్తే వాళ్ళు బుద్ధి చెప్పి గట్టి పెట్టాలి ప్రేమతోటి. అర్థమవుతుందా? దేవుడు అంత గొప్ప అవకాశం మనకి ఇచ్చాడు. ఆయన ప్రేమతో అనేక మంది దగ్గర చేసుకుని దేవుడి సన్నిధికి నడిపించాలా. నువ్వే కూడా ఇటు పాలు వేసుకుంటూ నువ్వే వ్యాసదాన బ్రతుకుతే ఇంకా ఇతరులు ఏం ఆస్తులండి మనం? ఇంకా ఇతరులు ఏంటి దేవుడి సన్నిధికి నడిపిస్తాం? మనమే సరిగ్గా లేకపోతే, మనమే స్థిరంగా లేకపోతే, మనమే బలమైన కార్యక్రమం పెట్టలే లేకపోతే ఇంకా అనేక మందికి ఏమో బాధ్యకరంగా మనం ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈ లోకంలో కూడా ఎలాంటి ఆనందం కూడా శాశ్వతము కాదు. మళ్ళా చెప్తాను, నువ్వు సినిమాకి పోతావా? 3 గంటలు మాత్రమే. 3 గంటలు మాత్రమే. నువ్వు తాగుతావా, తిరుగుతావా? ఆ లైట్ ఉంటుందేమో మహా అయితే. ఆ సుఖం ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, ఒక గంట ఉంటుందేమో. నువ్వు డ్రగ్స్ ఎక్కించుకో 1 గంట, 40 నిమిషాలు, ఒక నిమిషం, కొద్ది సమయం మాత్రం ఉంటుంది. తర్వాత నీ ప్రతి అవయవం కూడా నాశనం అయిపోయి ప్రతిగా మాయమైపోతుంది. అది దేవుడి సన్నిధిలో ఉండు. నీకు ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి సుఖం, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటిది ఏమొచ్చినా కూడా, ఎలాంటి ఉపద్రవం వచ్చినప్పుడు కూడా దేవుడు వాక్యాన్ని పెట్టుకుని స్థిరంగా ఉంటే తప్పకుండా దేవుడు నీకు సమాధానాన్ని కలగజేసేది. దేవుడికి మహిమ కలుగును గాక. శాశ్వతమైన సంతోషాన్ని కలగజేసే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటి మాటలని, అలాంటి దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మూర్ఖులు ఈరోజు అనేక మంది ఉన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోరు. దీపం ఉండగానే ఇల్లు ఏం చేసుకోవాలా? చక్క పెట్టుకోవాలా. కరెంట్ పోయిన తర్వాత ఇల్లు చక్క పెట్టుకోవడం ఒకళ్ళు గుర్తు తీసుకొని దెబ్బలు తగులుతూ ఉంటాయి, గుడ్డుల్లో కొట్టుకుంటారు. అందుకనే సమయం ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలా? సద్వినియోగం చేసుకుని దేవుడిని భయభక్తులు కలిగి దేవుడి కొరకు మనం సిద్ధం అవ్వాలి. సిద్ధమైన బిడ్డలుగా ఉండాలి. ఆయన విందుకి మన పరిశుద్ధతను వస్త్రాన్ని ధరించుకొని ఆయన విందుకి సిద్ధమైన బిడ్డలుగా మనం ఉండాలా. ఆయన రాకకి సిద్ధమైన బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటి క్రైస్తవ బిడ్డలుగా ఈ రోజు మనం అందరం కూడా బ్రతుకుతున్నాం. చాలా తక్కువ, అరుదు. వాటర్ ఉన్నప్పుడు మనకు ఒకలాంటి రోషం వచ్చేది. అరే ఇలా బ్రతకాలి, తప్పకుండా ఇలా బ్రతకాలరా మనం. దేవుడి గురించి ఏదో చేయాలి అనుకుంటాం. మళ్ళా పోగానే మళ్ళీ ఆ గాలు ఈ గాలు వచ్చేసి మళ్ళీ ఏం చేస్తే నాశనం చేసేది. మన ఆలోచన పరిమాణ ఆలోచన కూడా మొత్తం తీసుకొచ్చి మన మైండ్లో పెట్టద్ది. అమ్మవారి అదే చూస్తాడు. ఎవరైనా మీ కుటుంబాన్ని గట్టించి మమ్మల్ని తిరుగుతున్నాడట. ఆయన తత్వాలు మనం గ్రహించుకుంటున్నామా? అమ్మవారి ఎలాంటి ఎలాగా ఏదో కుక్క వేసి బిస్కెట్లు వేసినట్టు మనకి ఎలాంటి లోపల మనం కూడా ఏమైపోతాం? కుక్క వల్ల దానికి అట్రాక్షన్ అయిపోతాం. అపవాదకర తంత్రం మనం గ్రహించుకోవాలంటే మనం నీతి, యథార్థత ఇవన్నీ కూడా డాలిని ధరించుకొని మనం పరిశుద్ధంగా బ్రతకాలి. దేవుడు మహిమ కలుగును గాక. పరిశుద్ధతని వస్త్రాలు ఎప్పుడు ధరించుకుంటామో అపవాదుడు ఎన్ని తత్వాలు వేసినా కూడా నేను ఎవరు కూడా ఈ లోకంలోకి లాక్కుపోలేడు. దేవుడికి మహిమ కలుగును గాక.
కాబట్టి మనం ఎవరి బట్టి నిలకడగా ఉండాలా? దేవుని మీద నిలకడగా ఉండాలా. మనం ఎవరి కూడా నేర్చుకోవాలా? దేవుడి కూడా నేర్చుకోవాలా. మనం ఎవరి బట్టి ఆనందించాలా? దేవుడిలోనే ఆనందించాలా. ఇన్ని శ్రమలు వచ్చిన ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుడిలోనే ఆనందించి బిడ్డగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తనలు 97:11 చదువు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందమును వెళ్తబడి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థ హృదయం కొరకు ఏముంది? ఆనందాన్ని దేవుడికి వెళ్తబడి ఉన్నాడండి. మన కొరకు సిద్ధం చేసి ఉంచాడు ఈ భూమి మీద. మనం నువ్వు నీతిగా బ్రతికితే నీకు వెలుగైతే వస్తుంది, పరిశుద్ధమైన వస్తుంది. నువ్వు యథార్థంగా బ్రతికితే నీకు శాశ్వతమైన ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు అవన్నీ కావాలంటే మనం ఇంటి విధంగా బ్రతకాల. నేను బ్రతకనండి, నేను ఆ గంట ఉంటానండి, నేను ఆ కొద్ది నిమిషాలు ఉంటానండి, కాబట్టి మానకుండా నీకు సన్నిధికి వస్తుందండి ప్రభావ. నేను ఆ సుఖాలు మాత్రం విడిచిపెట్టలేకపోతున్నానంటే అది న్యాయమా? న్యాయం కాదు. దేవుడి కొరకు మనం త్యాగం చేయాలా. ఈ లోపల సమస్తము ప్రతి చట్టం మనం విడిచిపెట్టాలా. మన పాపం రెండులోనే ప్రాణ పెట్టిన దేవుడండి. మంచివాని కొరకు సహితము ఒకడు మరణించుటలేదు, పాపులకై ప్రాణమిచ్చిన ప్రేమకు కట్టలేని గదిది. చూడండి, మంచి వాడి కొరకు ఎవరైనా ప్రాణం పెట్టగలడా? పాప కొరకు ఎవరైనా ప్రాణం పెట్టగలడా? కట్టలేడు. మంచి వాడి కొరకు ఎవరు కట్టలేరు. ఇప్పుడు నేను చాలా మంచివాడిని, నా కొరకు ఎవరైనా ప్రాణం పెడతాడు కదా. నా భార్య కానీ, నా చెల్లి కానీ, నా ఫ్రెండ్ కానీ ఎవరు ప్రాణం పెట్టడు నా కొరకు. నేను మంచివాడినే, ఎవరికి నా కొరకు ఏం చేయరు, ప్రాణం పెట్టడు. ఏదో జాలి మాటలు బాధపడతారు, బాధపడతారు తప్ప ప్రాణం ఇచ్చేసంత ప్రేమ వేల పట్ల లేదు. కానీ దేవుడు మన యొక్క పాపంలో ఉండగా ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టేసాడంటే దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ద్రోహి అయిన యూదానే ఆయన కడవుడు విలువలేదు, అప్పగించి వాడిని తెలిసి బయటికి నెట్టి వెయ్యలేదు. దొంగని తెలిసి ఉద్యోగం ఇచ్చాడురా, ధనం సంచి యూద దగ్గరనే ఉంచాడురా. వెండి కొరకు తనను అమ్ముకోపోలేదనేరా, చివరి వరకు వాడిని మార్చాలని చూశాడురా. ఇంతవరకు క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నవాడి నిజ క్రైస్తవుడవుతాడురా. చూడండి, యోధైంది దేవుడు అప్పగిస్తాడని దేవుడు తెలుసే కదా, తెలుసు. ఆయన పక్కనే పెట్టుకున్నాడండి దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. పక్కనే పెట్టుకున్నాడు, తనకు ఉద్యోగం ఇచ్చాడు, దమ్మ సంచి తన దగ్గర ఇచ్చాడు. ఆయన కూడా చివరికి ఏం చేశాడు? యోధ మారలేదు, చూశాడు, మారుతాడు, నా బిడ్డ మారడానికి ప్రయత్నం చేశాడు. చివరికి ఏం చేశాడు? అప్పగించేశాడు. ఈరోజు మనం కూడా అదే విధంగా ఉన్నాం. దేవుడు ప్రేమిస్తాడు. మన దేవుడు మోసం చేస్తాం తప్ప మన బ్రతుకులు మాత్రం మారడం లేదు. ఈ లోకంలోనే నిజమైన ఆనందం ఉంటే ఇంతకింకా మన బ్రతుకులు ఎలా ఉంటాయి? ఇంతకింకా మరణాలు జరుగుతున్నాయి, ఇంతకింకా రేపులు జరుగుతున్నాయి, ఇంకెందుకు దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే విజయవాడ అందరూ వదచి కొట్టుకోతుంది, దొంగతనాలు చేసుకుంటారంటే పనికి వాళ్ళు. చూడండి మరి ఎంత నీచమైన బ్రతుకుతున్నారు. ఎవరిలో వాళ్ళగా అసలు మసలడానికి కూడా చోటు లేకపోతే నైట్ టైం వెళ్ళిపోయి దొంగతనాలు చేసుకుంటారంట. ఎవరినే చెప్తున్నారు, అందరూ పైన పడుకుంటారు, వీళ్ళందరూ ఏం చేస్తారు? దొంగతనాలు చేసుకుంటారు. చూడండి, బ్రతుకులు చాలా దారుణంగా అయిపోయి. అక్కడ జూనియర్ డాక్టర్ కేసు మీ అందరికి తెలిసి ఉంటుంది, చాలా దారుణంగా చేశారు. ఇంతకు సమాజం మోడల్గా తయారవుతుందంటే పాపం అనేది ఎక్కువైపోయింది. దేవుడు వాక్యం హృదయంలో ఫలించడం లేదు, వాక్యం వింటున్నారు కానీ వాళ్ళ జీవితంలో ఫలప్రదమైన జీవితం మనం భరించడం లేదు, జీవించడం లేదు, దేవుడికి కనబడడం లేదు. ఈ యొక్క లోకంలో మనం బ్రతకడం లేదు. వాక్యం వింటే ఏం లాభం అండి? వాక్యం వింటే ఏం ప్రయోజనం చెప్పండి? వినటం వల్ల విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం నువ్వు ఏం చేయాలి? క్రియలు చూపించాలి కదా, ఆ ప్రేమ క్రియలు చూపించాలి కదా, దేవుడు చేసే త్యాగాన్ని ఏంటి చెప్పాలి కదా. చెప్పు మానకుండా మాత్రం ప్రతి వారం కానీ కొంతమంది వారం తీస్తారు, కొంతమంది నెలకు ఒకసారి వస్తారు. వచ్చి ఏం చేస్తారు? రొట్టె ద్రాక్షరథం తీసుకుని పోతారు. దానికి అర్థం ఏంటి తెలుసు మీకు? బల్లారాధన తీసుకోవడంలో ఏముందో తెలుసా? ఆ నెలంతా పాపాలు చేసి వచ్చి ఇక్కడ కడుక్కోమని దేవుడు పెట్టలేదు. ఎందుకు పెట్టాడు? దేవుడు చేసిన త్యాగాన్ని గుర్తుంచుకుంటారండి. అర్థమవుతుందా? చాలా మంది రాజుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అది నేను ఎలా చేసాను కదా, వచ్చి రొట్టె ద్రాక్షను తీసుకొని మళ్ళీ క్లీన్ అయిపోవచ్చు, మళ్ళీ ఏమైపోవాలి? పరిశుద్ధత అయిపోవాలి, మళ్ళీ అయిపోయి ఫ్రెష్గా పాపాలు స్టార్ట్ చేయొచ్చు. ఇలా ఉన్నారు కొంతమంది మూర్ఖులు. కాదు కదా, దేవుడు చేసిన త్యాగాన్ని గుర్తించుకోవాలి. ఆయన చేసిన త్యాగాన్ని ప్రచురం చేయాలా, ప్రకటించాలా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఎంతమంది ఉన్నారు దేవుడు చేసిన త్యాగాన్ని ప్రకటించేవారు? ఎంతమంది ఉన్నారు? ఆయన ఆరోగ్యాన్ని వెతుక్కుని దేవుడి దగ్గర నిలకడగా శ్రమగా నిలిచిపోయే వాళ్ళు ఈ లోకంలో. మనం ఎవరు కూడా లేవు. రొట్టె ద్రాక్షను తీసుకుంటున్నాం కానీ ఎందుకు తీసుకుంటున్న వాళ్ళు కూడా చాలా మందికి తెలియదు. మనం దేవుడి మాటలు ఏం చేయాలా? ప్రచురం చేయాలా, చెప్పాలా దేవుడి మాటలు. ఆయన గొప్పతనం పెట్టి చెప్పాలా, ఆయన మన కొరకు చేసిన త్యాగం పెట్టి చెప్పే విధంగా మనం ఉండాలా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం చాలా లేవు. ఎప్పుడు చూడు మన బాటే చాలు, మన పిల్లల బాటే చాలు, మన భర్త బాటే చాలు, నా తల్లిదండ్రుల బాటే చాలు, ఇదే వాళ్ళ బాగుంచారు. మనం బాగుండాలా, అందరూ బాగుండాలా, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి అందరూ బతకాలా. దేవుడికి మహిమ కలుగును గాక. మనతో పాటు అనేక మంది ఆత్మల దేవుని చెంతకి తీసుకువెళ్ళాలా.
తీసుకువెళ్ళాలా. తప్పకుండా యవ్వన కాలంలో మనందరూ కూడా బలమైన కాడి దేవుడికి మొయ్యాలా, బాలంతో మొయ్యాలా, ప్రేమ కలిగి మొయ్యాలా, ఒక బాధ్యతగా మొయ్యాలా. దేవుడికి మహిమ కాక ప్రతి విశ్వాసం కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఉన్న తాత్కాలికమైన ఆనందాన్ని మనం ఏం చేయకూడదు, వెతుక్కోకూడదు. వెతుక్కుంటే ప్రతిది కూడా నాశనమైన మనకి ఎదురవుతుంది. దేవుడి కొరకు స్థిరముగా రోషం కలిగి ఆయన కొరకు స్థిరముగా నిలబడిపోతే మనకి ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా దేవుడు మనకి దాంట్లో ఏం చేస్తాడు, సమాధానం కలగజేస్తాడు, నీకు మార్గాన్ని ఇస్తాడు. అరే నేను ఎంత భక్తి చేస్తున్నా కూడా నేను ఇంకా ఎలా ఎన్నుకుంటున్నాను, వాళ్ళు ఏ భక్తి చేయరే, వాళ్ళకి ఎలాంటి శ్రమలు లేవే, నాకు ఇంటి శ్రమలు వచ్చేస్తాను అనుకుంటారు చాలా మంది. తప్పు. దేవుడు మనకి ఏం చేస్తున్నాడు, ఒక పరీక్ష అనేది పెడుతున్నాడు. అర్థమవుందా? ఐదు శ్రమలని మనం భావించకూడదు. దేవుడు ఒక టెస్ట్ పెడతాడు మనకి. ఆ టెస్ట్ లో మనం దేవుడు ఏం చేయాలా, హత్తుకుని బ్రతకాలి. దేవుడికి మెహమకలను కాక ఈ లోకంలో ప్రతి త్యాగం కూడా విడిచిపెట్టి దేవుడి కొరకు బ్రతికి బిడ్డలుగా మనం బ్రతకాలి. ఆ యొక్క టెస్ట్ లో మనం పాస్ అయ్యే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. మరి అటు విధంగా మనం బ్రతుకుతున్నామా? దేవుడి కొరకు ఆనందపడే బిడ్డలుగా మనం ఉంటున్నామా? దేవుళ్ళు ఆనందపడే బిడ్డలుగా మనం బ్రతుకుతున్నాం అంటే లేదు, మన బ్రతుకుల్లో కనిపించడం లేదు. చివరి మాట మనం చూసుకుందాం. గలతీ 1:10. ఇప్పుడు నేను మనుషుల్ని సంతోషపెడితే మనం దేవుని పెట్టడం కాదు. ఈరోజు చాలా మంది కూడా మనుషుల్ని సంతోషపెట్టే బోధ చేస్తారు. చాలా మంది కూడా మనుషుల్ని సంతోషపెట్టే బోధ చేస్తారు. వాళ్ళకి నెప్పుచ్చేలా మాట్లాడితే ఉన్నట్టుగా చెప్తే రాదు. తింటుంటే ఎలా మాట్లాడుతున్నారు అనేసి ఏం చేస్తారంటే మానేస్తారు, సంఘాలు మారిపోతున్నారు. ఏంటి సైట్ గా పాపను మార్చుకోరా, నీ బ్రతుకు మార్చుకోరా, దేవుడి పాపంలో చేరకుండా ప్రత్యేకంగా పరిశుద్ధుడిగా బ్రతికి చూపించారా ఈ లోపల వచ్చి గాయమాన్ని చెప్పిన కూడా దేవుడు పాపం శరీరాన్ని ధరించుకుని పరిశుద్ధంగా పాపం జోలికి పోగొట్ట నిష్కల్మషమైన దేవుడు శరీరం ఉంచుకొని పాపంలో చేరకుండా పరిశుద్ధంగా బ్రతికి చూపించాడు దేవుడు. దేవుడికి భయం కలుగుడు కాక. మరి మీరు అలా బ్రతకంటారా? దేవుడు మనకు మారుకున్నారు కదా, ఆయన పాప శరీరమే. ఇప్పుడు ఆయన పాప శరీరాన్ని వివరించుకున్నాడు కాబట్టి అప్పుడు ఏం చేసేది, లోకంలో వైపు చూపించి ఆశ ఉంటాడు. విత్ ఇన్ సెకండ్ ఏం చేసి లోకం చూపించాడు, నీకు అందిస్తాను అనేసి ఏం చేశాడు, అదేంటి లోకంలో లాక్ రావాలని చూశాడు. పాప శరీరం కాబట్టి ఏం చేశాడు, అపోవాడు శోధించాడు. అదే పాప శరీరం కాదు, పరిశుద్ధుడు, ఇంప్యూరిటీ, పుట్టుకతో పరిశుద్ధంగా చెప్తే ఆయన ప్రతికి ఏం లేదు కదా. మళ్ళీ పాప శరీరమే, మనం పాపానికి బానిస అయిపోయాను, ఆయన పాపం జోలికి పోకుండా పరిశుద్ధంగా గొప్ప దేవుడు కదా. అలాంటి దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతున్నామంటే మన బ్రతుకులు ఎలా ఉండాలి, అలాంటి పరిశుద్ధమైన దేవుడిని అంగీకరించి మనం బ్రతుకుతున్నామంటే మన బ్రతుకులు ఎలా ఉండాలి. ఈరోజు మనుషులు సంతోష పెట్టడానికే మన పరిచయం కానీ, మనం ఇచ్చే డబ్బులు కానీ, మనం ఇచ్చే సమర్పణలు కానీ మనుషులు సంతోష పెట్టడానికి, దైవజనులు సంతోష పెట్టడానికి, ఈ లోకంలో సంఘర్షణ కానీ, విశ్వాసం కానీ, లేదా పేరుకి గొప్పగా పోటీ తప్ప దేవుని సంతోష పెట్టేవారుగా లేదు. పేద జ్ఞాపకం తీసుకోండి, తన జీవనాన్ని ఏం చేసింది, సమర్పించేసింది, ఇచ్చేసింది దేవుడికి మహిమకలుగును గాక. అక్కడికే చాలా మంది ఇచ్చారు, కాకపోతే అది ఏమి కూడా దేవుడు చేయలేదు. ఏం చేశారు, వేద విధురాల ప్రేమ చూసింది. దేవుడికి మహిమకలుగును గాక. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. వేద విధుల ప్రేమ ఎందుకంటే ఆయన దేవుడు ఆనందాన్ని వెతుక్కుంది. ఆయనకి అదే ఉంది. తర్వాత ఇంకా నెక్స్ట్ తన లైఫ్ ఏంటంటే ఏం లేదు, ఎండ తన జీవనాన్ని ఇచ్చేసింది మొత్తం. ఎంత గొప్ప ప్రేమ అండి. అలాంటి భక్తి మనం ఉండాలి. అలాంటి భక్తి ఉంటే మనం ఎంత కుళ్ళి కొట్ట లేకుండా దేవుడి కొరకు మనం పరిచయం చేయగలం, దేవుడి పరిచయం మనం సహాయం చేయగలం. హృదయపూర్వకంగా దేవుడికి మహిమకలుగును గాక. నువ్వు ఎవరైనా అనిపించండి ఎంత బాగా ఎలాంటి స్వార్థంతో ఈ రోజు పరిచయం ఉంది కదా, అలా ఉండకూడదు. దేవుడి కొరకు నిజమైన బిడ్డలుగా, ప్రతి బిడ్డలుగా, మంచి బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడి కొరకు మహిమకలుగును గాక. హల్లెలూయా. దేవుడిలో ఆనందపడే బిడ్డలుగా మనం బ్రతకాల, దేవుడికి మహిమకలుగును గాక. అలాంటి క్రైస్తవులుగా మనం ఉండాలని ప్రభు గారిని అందుకు మనం చేసుకున్నాము. రోమపత్రిక 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము భోజనములో పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధమైనది ఆనందమునై ఉన్నది. దేవుని మహిమకలుగును గాక. హల్లెలూయా. మరి మన సంఘం ఎలా ఉన్నాయి అలెడుతుంది ఈరోజు? నీతియు సమాధానం కలిగి, ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, యథార్థంగా పరిశుద్ధంగా మన సంఘంలో మనం అందరూ ఉంటున్నావా? ఉండట్లేదు. బ్యాచ్లు మాట, వీళ్ళందరూ ఒక బ్యాచ్, వాళ్ళందరూ ఒక బ్యాచ్. మీటింగ్స్ మనం ఏమైనా జరిగినప్పుడు భోజనం దగ్గర కొట్టుకోవడమే, స్వార్థాలు అక్కడ కూడా స్వార్థాలే. ప్రతిది కూడా దరిద్రమండి. చాలా దరిద్రమైన పరిస్థితులు మనం అనుభవిస్తుంటాం. కాకపోతే చాలా మంది చెప్పుకోలేదు దైవజనులు. చాలా నీతి దేవునికి అవమానకారి కార్యాలను తీసుకొస్తుంది. ఒక ప్రేమ ఉంటుంది, ఒక సమాధానం ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, ఒక ఐక్యత అనేది ఉంటుంది. మన ఐక్యత లేకపోతే మనం ఏది చేయలేదు. ముఖ్యంగా మన ప్రేమ లేకపోతే మనం ఏది మనం చేయలేము. ప్రేమతో ఎలా ఆనందించుకోవాలి, ప్రేమతో ఎలా దేవుని దగ్గరికి
చేసుకోవాలని తెలియకపోతే మనం ఎంత వాడుతున్నా కూడా మన ప్రేమ లేకపోతే నిష్ప్రయోజనమే. పరిశుద్ధత ఈ ధర్మశాస్త్రం అంతయు ప్రేమ అనే వాడితే అయిపోయింది నిప్పిస్తున్నాను. దేవుడి మహిమ కలిగి ఒక అర్థం చెప్పాలంటే ధర్మశాస్త్రం అంతయు ప్రేమతోటి నిప్పిస్తుంది. దేవుడి మహిమ కలిగి మరి అలాంటి దేవుడి ప్రేమను మనం అనుభవిస్తున్నామంటే ఎటువంటి మనం ఏం చేయాలా? చూపించాలి. ఇతరులకు మనం ఏం చేయాలా? మాదిరిగా మనం ఉండాలా. హల్లెలూయా. మరి అలాంటి బిడ్డలు మనం ఉంటున్నామా? ఈరోజు నీతి ఆయన రాజ్యం మన వ్యక్తి బిడ్డలు ఉన్నారు. ఆయన రాజ్యంలో నిజమైన ఆనందం ఉంది. ఆ ఆనందం కూడా మనం ప్రయాసపడే బిడ్డలుగా ఉండాలి. ఈ లోకంలో వ్యర్థమైన కూడా భక్తిది కూడా వేస్ట్. ఈ లోకంలో ఏది కూడా మనకు శాశ్వతం కాదు. మరలా చెప్తున్నాను, ఏది కూడా శాశ్వతం కాదు. మన ఎవరు కూడా మనం ఏమి కూడా తీసుకుపోలేము. ప్రసంగి అంటాడు వ్యర్థము, సమస్తము వ్యర్థము. ప్రసంగి తన జీవిత పరిశోధన చేశాడండి. ప్రసంగి నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రసంగి జీవించారు. సమస్తము ఎంతో గొప్పగా బతికాడు సొలొమోను మహారాజు. ఎంతో గొప్పగా సమస్తము వ్యర్థమని తీసి పడేయడం. లగ్జరీ లైఫ్ అనుభవించాడు. తన స్వయంగా తెలుసుకున్నాడు. ఎవరు చెప్పిన లేడు. స్వయంగా తెలుసుకొని పరిశోధన చేసుకుని జీవితం మీద చెప్పాడు. సమస్తము వ్యర్థమే, ఈ లోకంలో ప్రతి కూడా వ్యర్థమే. మనం ఎలా వచ్చామో అలాగే పోతాం. మళ్ళా ఏమి కూడా అద్దరు వయసులో మనం తీసుకెళ్ళాం. మనం బాగున్న దేవుడితో కానీ బాగా ఏదైతే లాక్కుపోతారో ముక్కు కూడా తిక్కుపోతారో ఈ లోకంలోనే జనం. మనం ఏమి కూడా తీసుకెళ్ళలేము. ఇది కూడా తీసుకెళ్ళాం. కాబట్టి ఈ లోకంలో ప్రతి కూడా ఏంటి? వ్యర్థమే. దేవుడు మనకి అవసరమైనది ప్రతి మనకి సమకూరుస్తాడు. మన దేవుడి భయభక్తుల దగ్గరికి నిలకడగా దేవుడి ఆనందం కొరకు మనం ఎదురు చూసి బిడ్డలు ఉంటే తప్పకుండా దేవుడు మన అవసరం తీరుస్తాడు. అదే మొదలుకొని మనకి ఈ లోకంలో వాటి నాకు బాధైపోయి అప్పుడైపోయి కాల్ అయిపోయి ఒక్కరు చెప్పుకుంటే దేవుడు వాక్యానికి దూరం అయిపోతుంది. దేవుడి సన్నిధికి దూరం అయిపోతే నువ్వు ఎలాంటి సోదరు చెప్పుకుంటూ ఒక మాట దేవుడి సన్నిధికి రమ్మంటేనే సోదరుని ముందు మనకి ఫంక్షన్ కట్టాలా, కుటుంబంలో ఫంక్షన్ వెళ్ళాలా, ఏదైనా బంధుమిత్రులు వచ్చి ఫంక్షన్ పెట్టామంటే ఎందుకమ్మా మా అమ్మాయి ఫంక్షన్ తిరిగితే మా అబ్బాయి పోవాలి తగ్గిపోయి పోవాలి పట్టుకుంటూ పోవాలా. మరి దేవుడి గురించి ఎందుకు రావడానికి మనకు అసలు అతను నొప్పి రాము. కాబట్టి ఎప్పుడైతే నిజమైన ఆనందాన్ని మనం ఎత్తుకుంటామో అక్కడ రుచి తెలుసుకుంటామో నువ్వు మన దేవుడి సన్నిధిని విడిచిపెట్టలేమండి. ఆయన వాక్యాన్ని విడిచిపెట్టలేము. మా ఇక్కడ ఎక్కడున్నా సరే ఆయన వాక్యం అవసరం అయిపోతుంది. దేవుడికి నమ్ముతాడు కదా. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని అనుభవిస్తూ లోపల ప్రతి చెప్పని కాదు అనుభవించాల్సింది. ఎవరిని? దేవుడు వాక్యాన్ని అనుభవించుకుంటూ దేవుడు వాక్యం. దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు. దేవుడికి నమ్ముతాడు కదా. హల్లెలూయా. ఆయన మనల్ని ఎల్లప్పుడూ కాపాడే దేవుడు. గత పొరవలేదు. దేవుడు మాటలైనా ఏమనుకుంటారంటే చౌరచి వదిలేస్తారు. అదే మాటలు కదా అలాగే చెప్తారు అనుకుంటారు. ప్రతిది కూడా సత్యం. అది జరిగిన సందర్భాలు అనేక మంది బైబిల్లో ఉన్నాయి. వివరించడానికి మన జీవితం కూడా సరిపోదు. అలాంటి గొప్ప ప్రేమస్వరూపమైన దేవాది దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి నిండులను ఏం చేశాడు? పరిశుద్ధంగా తీర్చిదిద్దాడు. మన దరిద్రను ఆయన పోసుకొని ఆయన పరిశుద్ధత తనాన్ని మనం ఏం చేశాడు? ఉమ్మడి చేశాడు. దేవుడు దేవుడిగా మెచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మనుషులు పెట్టే విధంగా మనం ఉన్నాం. ఈ లోకంలో వాళ్ళ కోసం ఎవరు పడే విధంగా మనం దేవుడి కొరకు ఎదురు చూసే విధంగా మనం ఉండాలని ప్రోగ్రామ్ మనం చేసుకుంటాం. చివరిగా మొదటి దశలోనికి 1వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మల్ని ప్రభువును చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందము గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మల్ని ప్రభువును కోరి నడుచుకున్న వారైతే ప్రభు నామకి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మీకు అర్థమైందా? మీకు మళ్ళీ చదవండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందాన్ని మనం అంగీకరిస్తే ఆనందాన్ని అంటే మనం రుచి చూసి తెలుసుకుంటే పరిశుద్ధాత్మ వచ్చే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే మరి ఎలాంటి ఉపద్రవం వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా కుటుంబం విడిచిపోయినా అందరూ చెప్పినప్పుడు కూడా ఏం చేయగలం? నిజమైన ఆనందం కలిగి దేవుడి పట్ల నెట్టి ఎలా ముందుకోరు వాక్యాన్ని అంగీకరించి ప్రభువుని పెట్టుకుని నడుచుకునేవారు చూడండి. ఎంత ఉపద్రవం వచ్చినా కూడా ప్రభువు పెట్టి నడుచుకుంటాం. యోగులే ఎంత కష్టం వచ్చింది యోగుకి. ఎంత అందరూ అన్ని పోయి ఏడ్చేది అన్ని పోయాయి. ప్రభువుని పెట్టి ఆనందించారు కాబట్టి ఏమైంది? ప్రభువుని పోయి నడుచుకుంటున్నాడు. మనం కూడా అంతే. ప్రభువు ఆనందాన్ని రుచి చూసి తెలుసుకుంటే మనం ఈ లోపల దేవుడి అందరూ కూడా మనం చూడండి. కన్ఫర్మ్ గా దేవుడు మనకి ఎంత మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక భక్తి కార్యం చేస్తాడు. దేవుడికి మంచి ఊహించలేని కార్యాలు చేసే గొప్ప మహనీయుడు. ఆమె చాలా ఈ లోపల మందులు ఎత్తుకుంటున్నారు. ఈరోజు అనేక డ్రగ్స్ ఎత్తుకుంటున్నారు. క్యాట్లో చూడండి. బాబు స్కూల్కి ఒకసారి వచ్చి చూడండి. నైట్ అయితే అంత దారుణం.
గొప్ప చేతులు చూస్తే మీకు ఇరిటేషన్ ఇచ్చేది, చిరాకు వచ్చేది, చేయి నరికలు ఇచ్చేది మాట గొప్ప చేసి మొత్తం ఎన్ని సీరియస్ కొన్ని ఇంజక్షన్ ద్వారా డ్రగ్స్ ఇచ్చుకోలేరండి. అంటే వాళ్ళు అందులో ఆనందం ఎత్తుకున్నారు ఎంజాయ్మెంట్కి. అది కొద్ది నిమిషం ఉంటుంది, చాలా దారుణంగా తయారవుతుంది ఈరోజు డ్రగ్స్ బాగా తీసుకుని. వ్యభిచారానికి బానిసలు అక్కడ సంబంధాలు పెట్టుకుని భార్య మోసం చేస్తూ, భర్తను మోసం చేస్తూ, భార్య తనలో ఉన్నాడు కదా నేను ఉన్నట్టు తప్పేంటని ఇద్దరికిద్దరు ఏం చేస్తారు, పాపానికి బానిస అయిపోతున్నారు. అమ్మవారు ఎందుకున్నాడు లోపలికి ఏం తీసుకున్నాడు, లాక్కుపోతున్నాడు గడ్డమైన వారికి అలా ఉండకూడదు. కొంతమంది మళ్ళీ టార్గెట్ పెట్టుకుంటారు. టార్గెట్ అంటే అరే డిసెంబర్ 30 టార్గెట్ అన్నా ఈ నైట్ అయిపోతే మళ్ళీ చాలా క్వశ్చన్స్ నేను వాళ్ళ ముందు చూడగలంటారా, నేను పాప చూపు చూడగలరా అని సోలు కూడా చెప్తే చాలా ఉంది. మళ్ళా ముందు తాగడం, మళ్ళా పాపం చేయడం, మళ్ళా ఎలా తీసుకొస్తే ఎలా దగ్గర పాపం కొడుతుంది, అదే వ్యాసనాలు గురించి, అదే పరిమాణాలు గురించి. నోట్లు ఎక్కడ వస్తాయండి మనకి, మన జీవితంలో నోట్లు ఎక్కడ తగలంటే ఎలా ఉంటే దేవుడు వాటిని పెడుతున్నామంటే ఉండుకోవాలి నిలకడగా ఉండుకోవాలి. కొంతమంది కడియం కట్టుకుంటారు, కడియం పెట్టుకుంటే తాగట్లేదు, కడియం తీసేస్తే వెళ్ళిపోతుంది రావాలి. ఇలాంటి మూఢనమ్మకాలు చాలా దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి. రైతు వెళ్ళిపోతుంది. మనం మీకు డిసైడ్ అయినప్పుడు గుణదల పండుగ, ఎందుకంటే మేము మామూలుగా చూడడానికి అక్కడ మనం పరిశీలన చేయడానికి ఆవులు ఎప్పుడు వెళ్ళదు. చాలా దారుణంగా ఇది మేమే ఎక్కడ పోతాం పైకి, మేమే పైకి ఎక్కడ పోతాం పడుతుంది, మొసలు పైకి ఎందుకు వాళ్ళు ఆనందం నింపుకున్నారు. అదే విధంగా నమ్ముతున్నారు వాళ్ళు. దాని పేరు కాదు దేవుడు కావాలి మన హృదయ భాషలో కంట అంత వయసులో కూడా ఎత్తి దిగేస్తుంది. మరి నేను ఎక్కడ పోతాం అది అంత వయసు కూడా అంత పైకి కానీ ఎత్తికి దిగేస్తుంది. కొంతమంది మొక్కలతో నడుచుకుంటా పోతాను నడుచుకోండి, దీనికి దేవుడు ఎన్నుకుంటున్నారా, నీ చుట్టూ నీ ఎన్నికలు ఆ పని మాట ఇంటికి దేవుడు కొడుతున్నారా, దేవుడు ఎన్నుకుంటున్నారు మన హృదయ భాషనే కొడుతున్నాడు, దేవుడికి అనుకున్నాడు కనుక అదే కదా మొక్కలు ముందుగా చేస్తున్నారు. అవి ఎవరు కావాలి ఇక్కడ ముందే ఇక్కడ ప్రమాదాలు బాగా చేస్తారు, మన భక్తులు మాత్రం ప్రమాదాలు అవుతాం, అక్కడ మాత్రం ముళ్ళేసి ప్రమాదం చేస్తారు. అక్కడ ముళ్ళేసే వాసనకి ఆ వేడి మాత్రం కార్యం చేసేస్తారా, నీ బ్రతుకులు ఏ పరిస్థితులు లేకపోతే, నీ బ్రతుకులు వాటి నిలబడకపోతే రెండు మూలవకాలు ఎక్కువైపోయింది. ఏదో కోపానికి వస్తుందంటే తెలిసి వాటి మీద పరిచయలేదు, దేవుడు ఆత్మ ఎందుకోవట్లేదు, ఎప్పుడు చూడు లోపల చెత్త లోపల ఇప్పుడు కావాలి, ఎప్పుడు కూడా రాత్రి అంటే దేవుడు మనకి ఇచ్చిన చుట్టూ పక్కలేదు. అర్థమవుతుందా? అంత తోడు బాగా పరిస్థితులు మనం పోయాం. ఈరోజు మనకి మేడం లేదు, చాలా మందికి మేడం లేదు, పిల్లోని పాటలో మరి దాని గుర్తుపడ లేదా మనకి ఇంకా ఉమ్మరం ఉందని గుర్తుపడు. చాలా మంది అది కూడా లేదు కదా, మనకి ఎలాంటి తింటాం చాలా మంది తింటుపడ లేదు కదా. ధనవంతులే నిజమైన ధనవంతులే వంట కోసం ఏం చేస్తారు, మనకి పరిస్థితులు వస్తారు. మనమే చక్కగా పెద్దమే కదా 3 కోట్ల వ్యక్తి 3 కోట్ల దాకా ఆయన కూడా దేవుడికి వచ్చి వాడుతున్నారా బాధపడారా దేవుడు వాళ్ళు చెప్పారా ఏంటంటే మనకి ప్రతి కూడా రైతు చెప్పుకుంటే దేవుడికి వాక్యం ఏం చేస్తున్నాం విడిచిపెట్టేస్తున్నాం. దేవుడి సన్నిధికి రాలేదు స్వాములు అంటే స్వాములు నిజంగా దేవుడి సన్నిధి ఆలయం చెప్పుకుంటే ఎవరు స్వామి దేవుడి సన్నిధిని ఇష్టపడో అలాంటి స్వాములు ఎదుర్కోవడం. దేవుడి సన్నిధికి రావాలంటే ఎంత దూరమైన పరుగులు తీయాలి దేవుడికి నమ్ముతుంది. అల్లెలుయా శ్రమజనములను చేయడానికి యాత్ర వాడు కాదు, యాత్ర వాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి, శ్రమజనములను ఆనందపడాలి. అనుభవిస్తాడు అలా దాన్ని తీసేసేవారు ఎవరు, దేవుడికి నమ్ముతాడు. ఈరోజు మనుషులు వస్తారు అలా ఉండడం ఎలా ఉండదని చెప్తారు, మంచిగా వస్తారు మంచి చేస్తారు, చెడు చెడిపోతారు. మనుషులు మారిపోతుంటారు, దేవుడు మాత్రం మారడు. దేవుడికి నమ్ముతాడు కనుక నువ్వు మారిపోవడం మాత్రం దేవుడు మారబోతున్నది. ఈ పరిస్థితులు బట్టి నీ క్రియలు బట్టి అక్కడ మనం తెచ్చుకోవాలి. ఆయన మారణ ప్రేమ మన పైన ఏం చేస్తున్నారు, కుమ్మరిస్తున్నారు. కాబట్టి ఆ ప్రేమకు మనకు బాధిస్తున్నారు దేవుడికి నమ్ముతాడు కాక హల్లెలూయా. అలాంటి ప్రేమ గొప్ప ప్రేమ మన దేవుడు మనకి ఏం చేశాడు, బహుమానం ఇచ్చేసాడు, ప్రేమ త్యాగం చేసి గొప్పది. ఇలా అలాంటి ప్రేమను మనం అంగీకరిస్తున్నాం అంటే మనందరూ కూడా ఎలా ఉండాలి, దేవుడి వరకు నిలకడగా బ్రతికేటోళ్ళుగా ఉండాలి. చివరగా సమయం కాబట్టి ఎఫెసీ పత్రిక 5:13 ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని ప్రభుత్వం మనం చేసుకుంటున్నాం. మరియు పాలు త్రాగు ప్రతి వాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు. మరలా చదవాలి. మరియు పాలు త్రాగు ప్రతి వాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు. మీకు ఇది అర్థం అవ్వాలంటే మనం ఈ పాటికి అపోస్తలుడు పౌలు ఏమంటుందంటే మనం ఈ పాటికి బోధకులు, మీరు ఈ పాటికి బోధకులు స్వార్థకులు అయిపోవాలమ్మా. మీరు ఏంటి బలహీనమైన ఆహారం తింటారు, పాలు దగ్గర ఇంకా పిల్లలాడుతున్నారు తప్ప మీరు ఎలా ఉంటే ఎలాగని చెప్తారు. మనకు పాలు దగ్గర పిల్లలు ఉన్నాం, మనం నీకు ఆదికారం నుంచి ఆదాలు అబ్బా ఏం చెప్పుకోవడం అవుతుంది. మనం
మనం అనేక సంవత్సరాల నుంచి మనం నేర్చుకుంటాం ఈ పాట మనం బోధకులు అయిపోవాలన్నాడు. బోధకులు అయ్యారంటే ఇది ఈ విధంగా కాదు, తోడు వాడు చెప్పాలా, ఇతరులను బలపరచాలా, తప్పుపోతున్న వాడు దేవుడి సరికి నడిపించాలా, ఆదరణ కలిగించే మాటలు చెప్పాలా, హెచ్చరించాలా పాపం చేస్తున్న వాళ్ళని. ఇది ఈ విధంగా మనం ఉండాలా. సిగ్గు మనకి వచ్చి పాట పాడాలంటే సిగ్గు, వాకింగ్ చదవాలంటే సిగ్గు, ప్రార్థన చేయాలంటే సిగ్గు. అదే రోజు అంటే సినిమా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ తాగుతూ పాడాలంటే సిగ్గు లేకుండా సోదరులు చెప్పుకొని పోతారు. పనికిమైన వాటికి సిగ్గు లేకుండా చేద్దాం. మరి సామశక్తిని దేవుడు మాత్రం మనకి సిగ్గు చెప్పండి, దేవుడు మాట చెప్పండి, మనకి దేనికి సిగ్గుపడాలి, దేనికి సిగ్గుపడగలుగుతున్నాం.